నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ మహారాష్ట్ర జార్ఖండ్ రిజల్ట్ అయితే వస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపే ఎందుకంటే తను ప్రచార రథసారథిగా బీజేపీకి అయితే ముందైతే రావడం అయితే జరిగింది తను ప్రచారం ఎక్కడెక్కడ చేశాడో అక్కడ మరి బీజేపీ అయితే ముందందుగా అయితే కనబడతా ఉంది దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా సోషల్ మీడియాలో కొంత హల్చల్ అవుతుంది గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలోనే కాదు పవర్ స్టార్ ఇటు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కూడా కొంత వార్తలు అయితే ప్రచురం అవుతా ఉన్నాయి ఇప్పటికే వచ్చిన వార్తలలో మనం చూస్తూ ఉన్నాము జార్ఖండ్ మహారాష్ట్రలో అయితే దాదాపుగా బీజేపీ కూటమి విజయం వైపు అయితే వెళ్తూ ఉంది ఇటు మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 221 అభ్యర్థులతోనైతే లీడింగ్లో అయితే కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది అదేవిధంగా ఇటు జార్ఖండ్లో చూసినట్లయితే 38 మందితోనైతే మరి లీడింగ్లో ఉన్నట్టు కూడా కొంత కనబడతా ఉంది కొంతవరకు అయితే జార్ఖండ్లో రెండింటి వర్గాలు అంటే బీజేపీ కూటమి ఇటు కాంగ్రెస్ కూటమి వర్గాల్లో టై నువ్వా నీనా అన్నట్టయితే పోటీ జరుగుతూ ఉంది ఒక క్షణంలో చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ కూడా లీడింగ్ వస్తూ ఉంది మళ్ళీ తర్వాత అంటే 10 నిమిషాలకు ఒకసారి తారుమారు అవుతా ఉంది జార్ఖండ్లో కానీ మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే విజయం వైపు అయితే బీజేపీ కూటమి అయితే అక్కడ ఖరాఖండిగా వెళ్తున్నట్టు కూడా కనబడతా ఉంది దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే మరి అక్కడ వార్తలు అయితే చెక్కిలు కొడతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మరి తను చేసిన ప్రచారం చేసిన ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అటు పూణే కావచ్చు లాతూర్ కావచ్చు సోలాపూర్ కావచ్చు వీటిలలో బీజేపీ విజయానికి వైపు అయితే దూసుకపోతుంది అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతే ఉందో తన ప్లానింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా తీసుకొని రావాలి ప్రచారకర్తగా ఉంచాలని కూడా తను మహారాష్ట్రలో అయితే ఎక్కడెక్కడ తెలుగు ప్రజలు ఉంటారో అక్కడక్కడ తెలుగు ప్రజల దగ్గరికి అయితే పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ వెళ్ళిన ఏ స్థానాలు అయితే ఉన్నాయి వాటిని బీజేపీ కైవసం చేసుకునే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ రాజకీయాలలో కూడా పవర్ స్టార్గా మారిపోయారు అసలు రాజకీయ ఎక్కడైతే మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు అసలు ఎవరు పవన్ కళ్యాణ్ మాట వింటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాటలు విన్నారు కానీ అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఎవరు వింటారో అక్కడ ఓట్లు పడే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అచ్చిరు కాబట్టి అసలు ఓట్లే పడే అని చాలా విమర్శించారు కానీ వాటన్నిటికీ స్వస్థ పలికే విధంగా ఈరోజైతే ఫలితాలు అయితే వెలువెళ్తూ ఉన్నాయి ఒకవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కూటమి నుండి కూడా ఏదైతే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి గతంలో కూడా మనం చూసాము ఈవీఎంలు ట్యాపింగ్ చేసి గెలిచారనే ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ ఫలితాలను చూసి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు కానీ ఇక్కడ ఈవీఎంలు ట్యాప్ అయినట్టు కూడా కొంతమంది కూటమి సభ్యులైతే కాంగ్రెస్ కూటమి సభ్యులైతే ఆరోపిస్తూ ఉన్నారు ఈ రిజల్ట్ అయితే మరి బీజేపీ విజయం వైపు అయితే వస్తూ ఉన్నట్టు కూడా దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అదేవిధంగా జార్ఖండ్లో చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ కూటమి ఏదైతే గెలుపు వైపు అయితే వెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అంటే 10 నిమిషాల కంటే తారుమారు అవుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి నువ్వా నీనా అన్నట్టయితే ఇద్దరు పోటాతత్వం అయితే కనబడతా ఉన్నాయి ప్రజలు మనం చూస్తూ ఉన్నాము జార్ఖండ్లో 39 స్థానాలతో బీజేపీ కూటమి 40 స్థానాలతో అక్కడ కాంగ్రెస్ కూటమి అయితే ఉంది అంటే లీడింగ్లో అయితే కనబడతా ఉంది ఇంతవరకు అయితే ఈ తర్వాత మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే మనం అయితే 221 స్థానాలతో అయితే మరి మహారాష్ట్రలో బీజేపీ కూటమి వెళ్తూ ఉంది దాదాపు 55 సీట్లకి మాత్రమే కాంగ్రెస్ కూటమి పరిమితమైనట్టు కూడా కనబడతా ఉంది అత్యధికంగా మహారాష్ట్రలో బీజేపీకి శివసేన సిండే ఎవరైతే ఉన్నారో అతనికి కూడా చాలా సీట్లు అయితే అధికంగా వస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి మొత్తానికైతే మహారాష్ట్ర ఇటు జార్ఖండ్లో పవర్ స్టార్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ఏ స్థానాలు అయితే ఉన్నాయో అక్కడ గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్న స్థానాలు అయితే కనబడతా ఉన్నాయి వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ అయిపోయారు అంటే అక్కడ అభిమానులు అయిపోయారు ఇటు రాజకీయం వైపు కూడా తను చేస్తున్న దాంట్లో కూడా పలు సినీ వర్గాలు కూడా హర్షిస్తూ ఉన్నారు తను నిజమైన రాజకీయవేత్తగా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజున ఈ మహారాష్ట్ర ఫలితాల వల్ల పవర్ స్టార్ అయిపోయాడు గేమ్ చేంజర్ అయిపోయాడు మహారాష్ట్రలో గేమ్ చేంజ్ చేసిన పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా విమర్శలు అయితే తనకు ప్రశంసల రూపంలో అయితే వస్తూ ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఇటు లాతూర్ సోలాపూర్ పూణే కంటోన్మెంట్ నియోజకవర్గాలలో విజయం వైపు బీజేపీ అయితే వెళ్తూ ఉంది అక్కడ ప్రచారకర్తగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇదంతా సాధ్యం అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవైపు బీజేపీ విజయోత్సవం వైపు అయితే మహారాష్ట్రలో అయితే వెళ్తూ ఉంది జార్ఖండ్లో కొంతవరకు వెనుకంజన అయితే బీజేపీ అయితే కనబడతా ఉంది నువ్వా నీనాడు అన్నట్టు జార్ఖండ్లో అయితే పోటీతత్వం అయితే కనబడతా ఉంది అక్కడ కొంతవరకు అయితే మరి బీజేపీ కొంత వెనుక ఉన్నట్టు కూడా కనబడతా ఉంది ఇటు మహారాష్ట్రలో ముందంజ అయితే కనబడతా ఉంది మరి విన్న ఎటువైపు అవుతుందో మనం అయితే ఇంకో కొద్ది క్షణాల్లో
పూర్తి స్థాయిలో మనకైతే రిజల్ట్ రాబోతూ ఉంది. మనం ఇంకో 2-3 గంటల్లో అయితే మనకైతే పూర్తి స్థాయి రిజల్ట్ వస్తూ ఉంది. మహారాష్ట్ర ఇటు జార్ఖండ్ 2 రాష్ట్రాల్లో సీఎం ఎవరంటూ ఉత్కంఠనైతే నిలబడుతుంది. మహారాష్ట్ర దాదాపుగా ఖరారు అయిపోయింది బీజేపీ విజయం. కానీ జార్ఖండ్లో చూసుకున్నట్లయితే తగ్గ ఫోర్ అయితే నడుస్తూ ఉంది. మరి విజయం ఎటువైపు మనం అయితే ముందు అయితే చూడబోవాలి.